వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విశాఖపట్నం డాబా గార్డెన్స్లో నిర్వహించిన వ్యసన విముక్తి ప్రతిజ్ఞ ఉద్యమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీ పాల్గొన్నారు. ప్రజాపేత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బీజీఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో వ్యసన విముక్తి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ చెడు వ్యసనాలు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం విక్రయం జరుగుతున్నట్లు తెలిసినా తన వాట్సాప్కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యసనరహిత భారత్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ సిపి శంకరప్రతాప్ బాగ్జీ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఎలాంటి మత్తు పదార్థాలను మా కుటుంబం, స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసనాల నుండి రక్షించే వ్యసనాలకు సంబంధించిన భారత ప్రభుత్వం పరిశుభ్రంగా మరియు వ్యసన రహితంగా ఉంచుతాను. మా భారత్. ఇప్పుడు వ్యసన అంటే ఒకవైపు మందు, మరోవైపు మత్తు పదార్థాలు. ఇంకొకటి కూడా ఉంది, నికోటిన్, పొగాకు సంబంధించిన సిగరెట్, బీడీ, ఖైనీ, పాన్ మసాలా. అవి ఈ వ్యసన వల్ల ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారండి. మరోవైపు చాలా మంది జబ్బులతో. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరావులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. జూలై 1 నుండి ఆక్వా చెరువులకు రూపాయిన్నరకు సబ్సిడీ కరెంట్ అందించడంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆక్వా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తులసి రాంబాబు, ఆక్వా రైతులు హరిబాబు, బుజ్జి మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్కు సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం సబ్సిడీ కరెంట్ అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. ఫీడ్ ధరలను కూడా కూటమి ప్రభుత్వం నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. రొయ్య రైతుల సంఘం తరఫున పెద్ద ఎత్తున వీరవాసరాన్ని గత రాత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు రూపాయిన్నర మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 12,500 కరెంట్లు సర్వీసులకి జోను, నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా అన్ని సర్వీసులకి రూపాయిన్నర కరెంట్ ఇవ్వాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని కృతజ్ఞతలుగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున జిల్లా నుంచి రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంతోపాటు మేతదారులు కూడా నియంత్రించాలని, మేతదారులు పెంచడం కుదరదన్నది, పెంచొద్దన్నది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 12,500 సర్వీసులు ఇవ్వలేని పక్షంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రామంలో ఈ హామీ అమలుపరచడం జరిగింది. దీనికి కృతజ్ఞతలుగా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఈ ఫీడ్ ధరల పెంపు విషయంలో నిరసనగా ఇదే ప్లేసులో మేము మేత బస్తాలు తగలబెట్టడం జరిగింది. అదే ప్లేస్లో ఈరోజు అదే సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే రైతులు మేలు చేస్తే ఏంటన్నదే ఈరోజు రైతులుగా మేము చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. రైతులకు రూపాయిన్నర విద్యుత్తు అందించి, సబ్సిడీతో అందించి ఇచ్చినందుకు గాను మా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, వీరసం మండలం తరఫున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏంటంటే రైతు బాగుంటేనే ఆటోమేటిక్గా రాష్ట్రం కానీ, దేశం కానీ, గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ ఉద్దేశాన్ని గమనించి మా రాష్ట్ర ప్రభుత్వం గమనించి తన సిద్ధతను దాటుకుంటూ మాకు రూపాయిన్నర ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. ఈ విధంగా ఉంటే రొయ్య రైతులు ముందుకెళ్తారు. బాగా రొయ్య రైతులు ముందుకెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధిలో కానీ, దేశానికి విదేశీ మార్గం సంపాదించడంలో కానీ మేము కృషి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి కృషి చేస్తాం. కాబట్టి ఫీడ్ ధర కూడా
దయవుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు గమనించి మేము మంచి జరిగితే ఇలాగా ముందుకు వచ్చి పాలాభిషేకాలు చేసుకుంటాం, మీకు తోడుగా ఉంటాం. మేము తోడుగా ఉంటామంటే ఆటోమేటిక్గా మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ మీకు కూడా ఉన్నట్టే. మా కూడా పనిచేసే వాళ్ళంటే వాళ్ళతో గురించి చాలా 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 మంది మాతో లింక్ అయి ఉన్నారు. కాబట్టి మేము సంతోషంగా ఆటోమేటిక్గా మన గవర్నమెంట్ ఎప్పుడు ముందే ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు గమనించి మమ్మల్ని ఆదుకుని ఫీడ్ విషయంలో కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. కూటమి ప్రభుత్వం రూపాయన్నరకే సబ్సిడీ అని జీవో రిలీజ్ చేయడం ఆక్వా రైతుల అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ గత ప్రభుత్వంలో కూడా ఇది ఎన్ని పోరాటాలు చేసినా ఈ 12,500 కలెక్షన్కి అనేది ఇవ్వలేకపోయారు. ఇవాళ మా కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఇవాళ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఏదైతే మేత రేట్ ఉందో అది కూడా నియంత్రించమని చెప్పి అందులో ఇవ్వడం జరిగింది. రైతుల తరఫున ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎప్పుడైతే మాకు ఇలా రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడిందో రైతులందరూ కూడా రేపొద్దున్న ప్రభుత్వంతో అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే మనకి చేయలేనిది ఇక్కడ చేశారో రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ రైతులందరూ కూడా ఉంటారని ఇంకోసారి తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో జరిగిన షాహుల్ అనే యువకుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నేరానికి పాల్పడిన 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. విందూరు గ్రామానికి చెందిన షేక్ షాహుల్ సెంటరింగ్ పనులు చేసుకుంటూ అన్న ఇంట్లో ఉండేవాడు. అతడికి మద్యం అలవాటు ఉంది. త్రాగిన సమయంలో గ్రామస్తులను అసభ్యంగా దూషించేవాడు. గత నెల 31వ తేదీన మద్యం తాగి ఒకచోట కూర్చుని ఉండగా గ్రామానికి చెందిన 3 యువకులు వెళ్లారు. మద్యం తాగుదామని షాహుల్ను పిలిచారు. అతను వారితో వెళ్లగా అందరూ గ్రామంలోని పాఠశాల మిద్దెపైకి చేరి మద్యం తాగారు. మొత్తంలో షాహుల్ కులం పేరుతో వారిని దూషించడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో షాహుల్ను దారా మహేందర్, పోలిపట్టి కామేష్, కాకి వెంకటేశ్వర్లు బాగా కొట్టి గొంతు పిసికి చంపారు. సాంకేతిక ఆధారంగా నిందితులను పట్టుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సిఐ కిషోర్ బాబు తెలియజేశారు. ఎటువంటి క్లూ కూడా మనకి ఎక్కడా కూడా నేరస్థలం నుంచి కానీ ఏమీ దొరకలేదు. మృతుడిని ఎందుకు చంపారు లేదా శత్రుత్వం కానీ ఎటువంటి కారణాలు కూడా కుటుంబం వైపు నుంచి కూడా చూపించలేదు. మనకి ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ఊర్లో నుంచి, ప్రధానంగా క్రైమ్ టీములుగా ఏర్పరిచి ఊర్లో వచ్చే రూమర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సీసీ ఫుటేజ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అట్లా 3 రోజులు విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల్లో ప్రధానమైనవి డిసీజులు. మృతుడు ఎవరైతే షాహుల్ ఉన్నాడో ఇతను వాళ్ళ బ్రదర్తో పాటుగా కలిసి సెంట్రింగ్ పని చేస్తూ ఉంటాడు, అలాగే వెల్డింగ్ పనికి వెళ్తూ ఉంటాడు. ఇతను బాగా డ్రంక్ అడిక్ట్ అయిపోయి ఉంది. పనికి కూడా వెళ్లకుండా కొంతకాలం సెంట్రింగ్ పనికి వెళ్తే మానేస్తూ, కొంతకాలం వెల్డింగ్ పనికి వెళ్ళి మానేస్తూ, అతనికి డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పనికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరేమో అనే ఉద్దేశంతో పనికి వెళ్ళకుండా బయటకు వెళ్ళిపోయి డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన సందర్భంలో ఎక్కువగా ఇతను ఒంటరిగా కూర్చొని ఉండడము, తిడుతూ ఉండడము, బట్టలు విప్పదీసి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడము, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కారణాలు. ఈ కారణాల్లోనే అతను 31వ తారీఖు రాత్రి 10:30 ఒంటరిగా కూర్చొని ఉంటే, ఇతను ఎప్పుడు యథావిధిగా కూర్చొని ఉంటాడు, తాగినప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు, అతనిలో మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి చూసిన విచారించి తర్వాత ఇతను అతనితో పాటు పనిచేస్తున్న ముద్దాయిలు అతన్ని అక్కడ చూసి ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అతన్ని వాగ్వాదం చేయటము, అతను కొట్టడము. అక్కడ ఆ విషయాన్ని చూసి పట్టుమాకండి అయ్యాని పక్కన ఒక లేడీ అనగానే ఇంటికి తీసుకెళ్తున్నాం లేమ్మా అని చెప్పేసి, సరే మందు తాగుదాం రా అని చెప్పేసి మళ్ళీ అతను తీసుకొని స్కూల్ దగ్గర తీసుకొని వస్తారు. సహజంగా తాగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించడము, తిట్టడము చేస్తాడు. అది అందరికీ తెలుసు, ముద్దాయిలకు కూడా తెలుసు. మళ్ళీ అగైన్ జెడ్పీ స్కూల్ దగ్గరికి వచ్చి మందు తీసుకొని జెడ్పీ స్కూల్ పైభాగంలోకి వెళ్ళి అక్కడ మందు తాగే క్రమంలో వాళ్ళు మాట్లాడుకుంటూనే బాగా ఇంటాక్సికేషన్లో ఉన్న సందర్భంలోనే అతను
ముద్దాయిల్ని తిడుతూ ఉంటాడు. అతని అలవాటు ప్రకారంగానే తిడతాడు. ఆ తిట్టే క్రమంలో నువ్వెంత కూలోడివి అనే విధంగా కొంచెం అబ్యూజివ్గా తిట్టడం జరుగుతుంది. దానికి నీ దగ్గర డబ్బులు ఉండేది నేను మందు పోస్తుంటే నువ్వు తాగుతున్నావు అనే విధంగా ముద్దాయిలు అతన్ని కొడతారు. కొట్టగానే వాడు మళ్ళీ ఎగైన్ మృతుడు వీళ్ళని నీ అంతు చూస్తాను అంటూ ఏం చేస్తావని చెప్పేసి సేమ్ యాజ్ డ్రెస్సు తీసి చూపించడము, కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన దాని మీద కోపంగా వీళ్ళు ముద్దాయిలు ఇంకా కోపాన్ని ఎక్కువ చేసుకొని అతన్ని ముద్దాయిల్లో ఒక అతను ఫ్లెక్సీలు అంటిస్తూ ఈ ఫ్లెక్సీలు షాప్లో పనిచేస్తూ ఫ్లెక్సీలు అంటిస్తూ ఉంటాడు. సో అతను ఆబ్వియస్గా రెగ్యులర్గా ఆ బ్లేడ్ యూజ్ చేస్తూ జేబులోనే ఉంటాయి అతని దగ్గర. ఆ బ్లేడ్ తీసుకొని గొంతు కోస్తాడు. గొంతు కోసి ఆ కోపంలోనే కంటిన్యూషన్లో కింద పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా అంటే ఇంజురీ బాగా అయ్యే విధంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ 64వ సమావేశం. రాజధాని ప్రాంతం అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ. వైఎస్ జగన్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనుచిత వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి. పాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని అన్యాయాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ ఫైర్. విశాఖలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ ఉద్యమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్జీ వ్యసన రహిత భారత్ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.